ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు 2nd జాన్ అనమాట. ఇంక ఈరోజు అయితే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అయితే పెట్టాను. ఇక్కడ ఇడ్లీ అయితే అయిపోయింది, ఇంకా తినేసేయాలన్నమాట. మేమైతే లేచి జస్ట్ ఫ్రెష్ అయిపోయి వచ్చేసాము. ఇంక ఇడ్లీ అయితే ఆలోపు పెట్టేసాను, అయిపోతుందని చెప్పి ఇంక ఇడ్లీ అయితే తినేసేయాలి. ఇంకా లంచ్ ఏం చేస్తాను ఏంటి అన్నది అంతా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈరోజు ఫ్రైడే కదా, ఫ్రైడే సో మేమైతే బిర్యానీ అనుకుంటున్నాము. రేపు మళ్ళీ సాటర్డే కదా, ఇంకా అందుకని చెప్పి ఈరోజు చేసేసుకుని తిందాము అని చెప్పి అయితే అనుకుంటున్నాం. చూడాలి ఎంతవరకు అవుతుంది ఏంటి అన్నది. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి మన వీడియో అయితే కంటిన్యూ చేసేయండి. ఓకే, బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. ఓకే, వాట్ ఆర్ యూ డూయింగ్ బేబీ? I'm doing dosa. చూడండి, ఇలా ఏదోటి కలపెడుతూనే ఉండాలి, లే పోతుంది అది మొత్తం. హోమ్మేడ్ దోశ ఇవ్వండి. హలో బేబీ, వాట్? మొత్తం పడిపోతుందని హెయిర్ ఇంకా పిలకేసావు వర్క్ లీవ్ చేసుకొని ఆడుతూ ఉంటుంది అనమాట, ఇంట్రెస్ట్ ఎక్కువ. అబ్బా బాబా సౌండ్ చేయకు బేబీ. ఓకే ఓకే, హాయ్ చెప్తావా? హాయ్. ఇడ్లీ అయితే ఇంకా కుట్టికి అయితే వేస్తాను, ఇంక కుట్టి తినేస్తుంది. ఆర్ యూ రెడీ? ఓకే, టేక్ ఇట్. చట్నీ పడిపోతుందా? ఓకే, సిట్ హియర్, సిట్. ఓకే, యూ వెల్కమ్. టేస్ట్ ఎలా ఉందో చేస్తుందంట. బాగుందా? యమ్మీ, ఇట్స్ యమ్మీ. పీసెస్ చేయనా నేను? పిజ్జా కాదురా, పీస్. 1 పీస్ చేసి ఇవ్వనా? యమ్మీ. గుట్టికి అయితే నచ్చేసిందంట. చట్నీ ఉంటే చాలు, ఏదైనా నచ్చేస్తుంది బేబీకి కదా బేబీ? ఇడ్లీ పిండి కూడా ప్లేస్ చేయండి. బిర్యానీ ఫ్రై చేస్తున్నావా? గుడ్డు వేసుకొని బిర్యానీ ఫ్రై చేసుకుంటున్నావా? ఏం చేస్తున్నావు? See this side. Mango.
ఏ నువ్వు చెప్పు ఇప్పుడు. పొటాటో. టమాటో. మటన్. అన్నీ వేసుకొచ్చి నిమ్మకాయ వేయాలి మనం. నిమ్మకాయ వేయాలి. ఇది వేస్తే ఇది కూడా దీన్ని ఏమేమి వేసాం? జింజర్ గార్లిక్ పేస్ట్, జీలకర్ర పేస్ట్, కర్డ్, కర్డ్, గరం మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా, కారం, పసుపు, ఉప్పు, ఆయిల్, కారం, ఇంకా లెమన్ వేసేసుకొని కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపోయే. ఇంక ఇక్కడైతే మసాలాస్ చూసారుగా ఏమేమి వేసానో. ఇంకా సింపుల్గా అయితే చెప్పేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, మనకి సాల్ట్ ఎంత కావాలో అంత అన్నీ ఇప్పుడే చూసుకొని అయితే వేసేసుకోవాలి. సాల్ట్, కొంచెం పెరుగు కూడా వేసాను. గరం మసాలా, చికెన్ మసాలా, లెమన్ కంపల్సరీ అనమాట. లెమన్ పిండితేనే బాగుంటుంది. లెమన్ కూడా అయితే వేసేసుకోవాలి. అన్నీ కలిపేసుకోవాలి వేసేసుకొని. ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా అవి కూడా వేసేసుకొని అయితే చికెన్ అయితే బాగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని ఒక 10 మినిట్స్, నేను ఎక్కువ టైం లేక 10-15 మినిట్స్ ఏమో బయట అట్లా వదిలేసాను. మనకి టైం ఉంది అనుకుంటే హాఫ్ అన్ అవర్ 1 అవర్ పక్కన పెట్టేసి తర్వాత అయితే ఇంకా బిర్యానీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంక ఇదైతే పొయ్యి మీద పెట్టేశాను. ఇది అవుతూ ఉంటుంది. ఇది ఒక 10 మినిట్స్ అయిన తర్వాత రైస్కి అయితే పెట్టేసుకుంటున్నాను. రైస్కి ఏం లేదండి, సింపుల్గా బండి పెట్టేసుకొని కొంచెం అంత ఆయిల్ వేసేసుకొని మసాలా దినుసులు అన్నీ వేసేసుకోవాలి. చెక్క, మొగ్గ ఇవన్నీ ఉంటాయి కదా, బిర్యానీ ఆకు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం రైస్ చప్పగా లేకుండా ఇదేంటి కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా ఇవి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని అప్పుడైతే వాటర్ పోసుకోవాలి. మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే పోసేసుకొని అందులో ఫ్లేవర్ కోసం నేనైతే పచ్చిమిర్చి అయితే వేశాను. మళ్ళీ వాటర్ ఏంటంటే సీ వాటర్ ఉంటాయి కదా, అలా ఉండాలన్నమాట. అంటే ఉప్పగా ఉండాలి కొంచెం అంతా. ఆ సాల్ట్ అయితే వేసేసుకోవాలి, చూసుకొని వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఇంకా తర్వాత ఇంకా చికెన్ కూడా ఒక పక్క అయితే ఉంది కదా, చూసారు కదా. ఇంకైతే రైస్ అయితే ఆల్రెడీ ఇది ఆయిల్ బియ్యానికి వాటర్ పెట్టేటప్పుడే ఇది కూడా చేసేసుకున్నాను అనమాట. రైస్ నానబెట్టేసి ఇంకా అదైతే బాగా తెల్లాలన్నమాట. వాటర్ తెల్లిన తర్వాత బియ్యం అయితే వేసేసి ఇంకా ఇది 70% అయిపోయిన తర్వాత కుక్ అయ్యాక దమ్ అయితే వేసేసుకొని పైన అయితే ఫ్రైడ్ ఆనియన్స్ ప్లస్ కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేసుకొని దమ్ము పెట్టేసుకోవాలి. ఇంతే సింపుల్గా బిర్యానీ చేసేసుకోవడం అంటే నా ప్రాసెస్ సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలా ట్రై చేయకపోతే. గుడ్ మార్నింగ్. ఓకే, నాత్రిక నువ్వు కూడా హాయ్ చెప్తావా? ఏం చేస్తున్నారు? కుకింగా? ఓకే. చూడండి ఫ్రెండ్స్, నిన్న వేసాను కదా నైట్ కుర్చీలు వేసి మడత వేయాలి అని చెప్పాను కదా, అవి అట్లాగే వదిలేసాను బద్ధకంతో. ఇంక ఇప్పుడైతే మడత పెడతా ఉన్నాను. ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఇది మడత పెట్టడం ఒక పెద్ద టాస్క్ అనుకుంటే, ఇవి సర్దాలి, అది ఇంకా పెద్ద టాస్క్ అనమాట. అన్నీ సెగ్రిగేట్ చేసి వాటిల్లో ప్యాంట్స్ అవి సపరేట్ చేసి అప్పుడు పెట్టాలి.
ఇప్పుడు చూసాడు ఆల్రెడీ టైం వచ్చేసి 1. ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు దాకా కుట్టి అయితే ఆడుకుంది వాళ్ళ ఫ్రెండ్స్తో. ఇంకా వంట అయితే అవుతూ ఉంది. ఇంకా దమ్ము పెట్టున్నాను. ఇంకా 10 minutes పడుతుంది. 10 minutes లోపు బట్టలు మడతేసుకుందాం అని చెప్పి అలా మడతేసాను. ఇంక ఇప్పుడైతే సర్దలేను. మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే కాసేపు అయ్యాక సర్దుతాను మళ్ళీ. అదే ఇంకా ఫస్ట్ ఇంకా 10 minutes అయితే బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంకా అది తినేసి కాసేపు మళ్ళీ రెస్ట్ తీసుకొని ఇంకప్పుడైతే మళ్ళీ అది సర్దేస్తాను. నేను సిమ్లో పెట్టాను, అవుతా ఉంది సిమ్లో దమ్ము. ఓకే ఫ్రెండ్స్, కుట్టి అయితే బిర్యానీ వేసి ఇచ్చాను తింటుంది. ఆనియన్స్ మొత్తం ఫినిష్ చేసిందంటే బిర్యానీ ఫినిష్ చేయట్లేదు. బిర్యానీ ఎలా ఉంది టేస్ట్? బాగా చెప్పు, నోట్తో చెప్పు. బాగుంది. యమ్మీ ఉందా బాగుందా? నచ్చిందా నీకు బాగా? ఓకే. టైం చూడండి, లేట్ అయిపోయింది. ఆపేసాను కానీ కాసేపు అలా వదిలేసాము. ఇంకా ఆడుతూ ఉందిలే సర్లే అని చెప్పి వదిలేసాను. ఇంకా అలాగా టైం అయిపోయింది. ఇప్పుడు తింటుంది. ఇంకా నేనైతే టేస్ట్ ఇంకా తినలేదు. నేనైతే తినాలి ఇప్పుడు. చికెన్ వేస్తుందా మమ్మీ? అది చూపిస్తాను మీకు. బిర్యానీ అసలు చూపించలేదు కదా ఎలా వచ్చిందో. ఇంక ఇక్కడైతే చూసేయండి, బిర్యానీ చూపించేస్తాను. అబ్బాబ్బా ఎంత యమ్మీగా, ఎంత టేస్టీగా, ఎంత బాగుందో చూడండి. అంటే ఎక్కువ మసాలా కూడా లేకుండా సింపుల్గా తక్కువ మసాలాతో చేశాను కదా. ఇదేంటంటే పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు, బాగుంటుంది. కారం కారంగా ఎక్కువ మసాలా ఉండి మనకి కూడా అంత మంచిది కాదు ఎక్కువ మసాలా తినడం, కడుపులో మంట ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా అందుకని చెప్పి నేను చాలా తక్కువ మసాలానే యూజ్ చేస్తాను. బిర్యానీ మాత్రం నాకైతే నోట్లో ఇప్పుడు కూడా నీళ్ళు వస్తున్నాయి అనమాట. బిర్యానీ చూస్తుంటే టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇవి ఏంటంటే నేను 2 రైస్లు కొంచెం వేరే రైస్ కూడా మిగిలిపోతే అది ఇది కలిపి చేశాను అనమాట. 2 రైస్ కొంచెం కొంచెం ఉన్నాయి బాస్మతి బియ్యం. అందుకని చెప్పి 2 కలిపి చేసేసరికి ఎలా వస్తుందో ఏమో, అంటే మారిపోయింది కదా, టేస్ట్ మారిపోతుందేమో అని చెప్పి చాలా భయపడ్డాను. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. ఖచ్చితంగా మీరైతే ఈ ప్రాసెస్ ట్రై చేయండి. నేను చెప్పింది సింపుల్గా చాలా బాగుంటుంది. ఇది బిర్యానీ మాత్రం అది నా స్టైల్ బిర్యానీ సింపుల్గా. ఇంక ఇక్కడ నేనైతే పెట్టేసుకున్నాను అనమాట. ఇదే నా ప్లేట్. ఇప్పుడు నేనైతే టేస్ట్ చూస్తాను. చూడండి, పొడి పొడిగా బాగా వచ్చినాయి. బాగుంది. ఎలా వచ్చిందో అనుకున్నాను కానీ టేస్ట్ బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా బిర్యానీ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నేను చెప్పాను కదా 2 రైసెస్ కలిపి చేశాను అని చెప్పి. అంటే కొంచెమే ఉండింది, అందుకని ఇంకో రైస్ కూడా కొంచెం ఉంటే అది కలిపి చేశాను. అందుకని కొంచెం భయపడ్డాను అనమాట. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. దమ్ బిర్యానీ కాబట్టి ఇంకా ఎంత తిన్నా కానీ మనకి తినాలనిపించే రకంగానే ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వ్లాగ్ ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. టేక్ కేర్, బై బాయ్ ఫ్రెండ్స్.